బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 5వ రోజు ముఖ్యంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అండ్ ఏ కలర్ శారీ అన్నది ఇచ్చుకుంటే చాలా మంచిది. అండ్ ముఖ్యంగా వచ్చిన ఉంటారు కదా మామూలుగా పెద్దలు కావచ్చు, ముత్తైదులు కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఈ రోజు అందరికి ఇష్టమైన రోజు 5వ రోజు మహాలక్ష్మి రోజు అనమాట. మహాలక్ష్మి అమ్మవారి రోజు అందరికి ఇష్టమైంది కదా. మహాలక్ష్మి అంటే ఏం చేస్తారంటే ఎవరు నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిన డబ్బు అంటారు. అవును, లక్ష్మీదేవి అంటే డబ్బు అనుకుంటారు అందరూ. కానీ ఆ డబ్బు అంటే లక్ష్మీదేవి కాదు. లక్ష్మీదేవి అంటే పేరు మాత్రమే. అందరూ అనుకుంటారు ఆవిడ వస్తే చాలు, ఇంకే మా ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి అనుకుంటారు. అష్టైశ్వర్యాలకి కాపలా ఉంటుంది ఆవిడ, తొలతూగదు. ఆవిడ వస్తూ డబ్బు తీసుకురాదు. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగాలంటే కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అది ఏంటంటే ఇంట్లో కీచులు ఆడుకోకూడదు, గొడవ ఆడుకోకూడదు. అట్లానే ఇంట్లో గొడవలు ఆడుకోకూడదు, అలాంటి సౌండ్లు రాకూడదు. అంతా కూడా డీసెంట్గా ఉండాలి. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేసి స్నానం ఆచరణ చేసేసి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకొని అక్కడ బూజు ఉంది, ఇక్కడ మట్టి ఉంది, ఇక్కడ చెత్త ఉంది కాదు, శుభ్రంగా ఉంచుకొని మనము ముగ్గు వేసుకోవాలి. నాము అంటారు, నాము రాయి ఉంటుంది. నాము కానీ మనకి లేకపోతే ముగ్గు పిండి ఉంటుంది, ముగ్గు పిండి కానీ దాంతో ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఒక 5 కలర్లు ముగ్గులు వేసుకొని ఆ గొబ్బెమ్మను పెట్టుకోవాలి. గొబ్బెమ్మను పెట్టుకుంటే ఆ గొబ్బెమ్మ మీద పైసరిపాకు కాకుండా గొబ్బెమ్మ మీద పువ్వులు పెట్టుకోవాలి. అలాగా అలంకరణ చేసుకోవాలి. ఇంటి మొత్తానికి సింహద్వారానికి అలంకరణ చేసుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి, ఆ తోరణపాకులను కట్టుకోవాలి. ఇలాగ అలంకరణ చేసుకుని ధూపం వేసుకోవాలి. ధూప ద్వైపో నైవేద్యం పెట్టుకుంటేనే అమ్మవారు ఆచరణ అవుతారు అనమాట. అమ్మవారు ఒక్కరే రారు. అమ్మవారు వస్తూ వినాయక స్వామివారిని, కుబేర స్వామివారిని తీసుకొని వస్తారు. ఒక్కరు ఎప్పుడు ఎక్కడికి రారు. మీరు బంగారం ఒంటి నిండి వేసుకుని ఒక్కరు వెళ్ళిపోతారా? అందుకని అమ్మవారికి తోడుగా ఒక వినాయక స్వామివారు, కుబేర స్వామివారు వస్తారు. కాబట్టి వారికి కూడా నైవేద్యం పెట్టాలి. వినాయక స్వామివారికి, కుబేర స్వామివారికి పెట్టాలి. ఇంట్లో ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చేస్తారో, ఎవరికైతే ఎక్కువ కోపం వస్తుందో వారు ఆ రోజు మౌనవ్రతం పాటించాలి. ఓకే, ఆ రోజు సైలెంట్గా ఉండడానికి అంతే. లేదు ఆవిడ ఒక్కళ్ళని వదిలించి అందరూ మౌనవ్రతం పాటించాలి. ఆ ఇంట్లో అస్సలు కీచులు ఆడుకోవడం కానీ, గొడవ ఆడుకోవడం కానీ, అన్నం తినేటప్పుడు మెతుకులు కింద పడటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు ఆ రోజున. అలానే అన్నం తినేటప్పుడు కూడా మంచిగా చాప మీద కూర్చొని పీటేసుకొని కూర్చొని అన్నం తినాలి. ఆ కంచాల్లో తినకుండా మోదుగాకులు కానీ, లేదా మనకి బాదం ఆకులు కానీ, లేదా అరటి ఆకుల్లో కానీ అన్నం భుజించాలి. నేల పడక చేయాలి. ఆ రోజు చాలా శాకాహారిగా ఉండాలి. ఈ నవరాత్రులు అన్నీ కూడా శాకాహారిగా చేయాలి. ఆ లక్ష్మీ అమ్మవారి రోజు మాత్రం చాలా పవిత్రంగా ఉంటే మాత్రమే ఆ లక్ష్మీ అమ్మవారు వినాయక స్వామి వారితో మన ఇంట్లో కొలువు తీరుతారు. ఓకే, ప్రతి ఇంట్లో పూజలు చేసాం, మరి మా ఇంట్లో చేసామంటే రీల్స్ కోసం చేయకూడదు. అది రీల్స్ కోసం కాకుండా అది భక్తి భావంతో చేయాలి. భక్తి భావంతో చేస్తే మాత్రమే మనకి అమ్మవారు ఆసనం అవుతారు. అవి ఆహ్లాదకరంగా మనకి ఆ డబ్బు, ఆస్తులు, ధనధాన్యాలన్నీ కూడా మన ఇంట్లో చేరతాయి. కాబట్టి ఆ రోజున అలాగా పూజ చేసుకోవాలి. ఆ రోజున శారీ వచ్చేసి రెడ్ పెట్టాలి. రెడ్ కలర్ శారీ పెడితే కనుక అమ్మవారికి రెడ్ అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేస్తుంది. కాబట్టి ఆ రోజు రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజు, రెడ్ కలర్ గ్లాజులు అలానే పెట్టాలి. అమ్మవారికి నైవేద్యం వచ్చేసి చెరుకు పొంగలి పెట్టాలి. చెరుకు పొంగలి అంటే చెరుకు రసం ఉంటుంది. చెరుకు రసం, తేనె, అలానే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కూడా వినాయక స్వామి వారు వస్తారు కాబట్టి గరిక, బెల్లం సపరేట్గా పెట్టాలి. ఆ రోజు గౌరీ మాత్రం కూడా చేసుకొని పెట్టుకోవాలి. అందరికీ నైవేద్యం సరిపడా పెట్టుకోవాలి. అయితే ఎటువంటి ప్రసాదం పెట్టాలి? ఈ గరిక, బెల్లం సరిపోతుంది. అమ్మవారి నైవేద్యంలోనే సరిపోతుంది. అయితే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అంటే చెరుకు పొంగల్ అని ఉంటుంది. మనకి చెరుకు రసం తీసుకొని తేనె కలుపుకొని బెల్లం వేసినటువంటి పొంగల్ని, బియ్యంతో చేసినటువంటి పొంగల్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఆ రోజున కట్టె పొంగలి అంటారు. అది కూడా అమ్మవారికి సమర్పించుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది కట్టె పొంగలి. ఈ రెండు కూడా ఒక 50-60 వేల రూపాయల రెమెడీ అనమాట. ఈ రెమెడీ ఇది 50-60 వేల రూపాయల రెమెడీ, ఇది సీక్రెట్ అనమాట. అందుకని ఇది అందరూ కూడా పాటించుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. For more videos like this, subscribe Big TV channel.